ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఏమైనా బ్రౌజరింగ్ చేయాలంటే నార్మల్ గా క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తుంటారు కావచ్చు. 5 ఐడియల్ సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను. ఈ 5 సెట్టింగ్స్ మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు సేఫ్ బ్రౌజరింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఈ 5 సెట్టింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాని ఆన్ అయితే పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మన క్రోమ్ లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి సింక్రైజ్. ఫ్రెండ్స్ మన క్రోమ్ మన జీమెయిల్ అయితే లాగిన్ చేసి పెట్టుకుంటాం. అటువంటి టైంలో మన క్రోమ్ కి సంబంధించిన కొన్ని సింక్ అయితే అవుతూ ఉంటాయి. అందువల్ల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దానివల్ల మన బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో దానికోసం సింక్ అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. దానికోసం పైన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసేయండి. చేసిన తర్వాత మన ఫస్ట్ లోనే జీమెయిల్ అయితే షో అవుతుంది. జీమెయిల్ కింద సింక్రైజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేసింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సింక్ అయితే ఒక ఆప్షన్ అయితే ఆన్ అయి ఉంది. దీని వల్ల బుక్ మార్క్స్ కానీ, హిస్టరీ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఓపెన్ ట్యాబ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ ఇలా చాలా అయితే మన బ్యాక్గ్రౌండ్ లో అయితే సింక్ అయితే అవుతూ ఉంటాయి. దాని వల్ల మన బ్యాటరీకి అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దానికోసం సెక్యూరిటీ ఆప్షన్ అయితే సింపుల్ గా అయితే ఆఫ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని మాత్రం ఉంచి, మీకు అవసరం లేదనుకుంటే దాన్ని అయితే అన్టిక్ చేసేయండి. సో ఇది మన క్రోమ్ లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే మన క్రోమ్ బ్రౌజర్ లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సంబంధించింది. అవును ఫ్రెండ్స్, క్రోమ్ లో మన ప్రైవసీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే సింపుల్ గా అయితే ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద డోంట్ ట్రాక్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ట్యాప్ అయితే చేయండి. సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మన గూగుల్ ఏం సెర్చ్ చేసినా సరే దాని అయితే గూగుల్ అయితే ట్రాక్ చేస్తుందని. సో మన పర్సనల్ అనేది ఏమి ఉండదు, మనం ఏం సెర్చ్ చేసినా సరే గూగుల్ కి అయితే తెలిసిపోతుంది. ఫర్దర్ గా మనం ఏమైనా చూడకుండా సైట్ గురించి కానీ, చూడకుండా వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినట్లయితే, అలాగే మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించి ప్రొడక్ట్స్ కానీ, లింక్స్ కానీ అక్కడ మనకి యాడ్స్ లాగా వస్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసే ఉంటారు. సో మీరు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండాలంటే డోంట్ ట్రాక్ అని అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని అయితే సింపుల్ గా అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అంటే మీరు గూగుల్ సెర్చ్ చేసినా సరే గూగుల్ దాన్ని ట్రాక్ అయితే చేయదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఈ ట్రిక్ అయితే మీకు నచ్చినట్లయితే ఇప్పుడు వీడియోకి లైక్ అయితే చేయండి. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి నోటిఫికేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. దీని వల్ల మనకి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మనం ఏదైనా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మన అనవసరమైన డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ గూగుల్ క్రోమ్ నోటిఫికేషన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మీరు అయితే ఈ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలి. దానికోసం సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇలా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు అయితే నోటిఫికేషన్ అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అయితే మీకు ఆల్ నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ అయితే ఆన్ లో ఉంది. సింపుల్ గా దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. దీని వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అలాగే మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది కూడా మీరు చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. ఫ్రెండ్స్ మన ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది నార్మల్ సెట్టింగ్ ఫ్రెండ్స్, ఏమి లేదు ఫ్రెండ్స్. మన ఇక్కడ మీరు చూసినట్లయితే నా క్రోమ్ బ్రౌజర్ అయితే లైట్ మోడ్ లో అయితే ఉంది. దీని వల్ల మన బ్యాటరీ పవర్ అయితే కన్స్యూమ్ అయితే చేసుకుంటుంది. అందుకే గూగుల్ వాళ్ళు దీని డిఫికల్ట్ గా అయితే డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీని వల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎందుకు ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు థీమ్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ట్యాప్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫికల్ట్ గా అయితే లైట్ మోడ్ ఆప్షన్ అయితే ఆన్ అయి ఉంది. ఇక్కడ మీరు సింపుల్ గా డార్క్ మోడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. దీని వల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. త్వరగా మన నైట్ టైం కూడా బ్రౌజింగ్ చేస్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో అది కూడా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో మీరు ఈ ఫోర్త్ సెట్టింగ్ కూడా మీరైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది కూడా గూగుల్ క్రోమ్ సెట్టింగ్ లోనే ఉంటుంది. మీరు ఇలా సెట్టింగ్స్ అయితే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీకు కింద సేఫ్ బ్రౌజింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే స్టాండర్డ్ ప్రొడక్షన్ ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ నుండి మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ లో సేఫ్ బ్రౌజింగ్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు పేరు తెలిసిపోతుంది సేఫ్ బ్రౌజరింగ్ అని. మీరు ఎక్కువ బ్రౌజరింగ్ చేస్తున్నట్లయితే మీకు తెలియకుండా మీరు అన్నోన్ బ్రౌజరింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే కంపల్సరీ సెట్టింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ 5 సెట్టింగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో అయితే చేస్తాను. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. టేక్ కేర్, బై.